నమస్తే కిరణ్ గారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అది ఇప్పుడు రివర్స్ వాళ్ళకి వెళ్తోంది. రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఇవ్వబోతున్నారు. లోకేష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఏవేవైతే అప్పుడు తప్పులు జరిగాయో అవన్నీ ఇప్పుడు వెలికి తీస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, లోకేష్ చేయిస్తారు అరెస్ట్ అని అంటున్నారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి కష్టపడినంతగా లోకేష్ కష్టపడక్కర్లా. అర్థమైంది మీకు? ఆయన తప్పులు ఏమేమి చేశాడో, ఎట్లా అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను, ఏమీ లేదు. సింపుల్గా బోల్డ్ ఉన్నాయి, బోలెడ్ ఉన్నాయి ఆయన చేసిన తప్పులు. మనకే తెలుసు చాలా తప్పులు క్రియేట్ చేయడానికి టైం పడుతుంది, కానీ ఇప్పుడు లోకేష్ మీద ఏమైనా కేసులు పెట్టాలి అని ఆయన పాపం శత విధాలుగా ట్రై చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన మీద ఏం చేస్తారు? ఈయన మీద ఆల్రెడీ ఈయన ప్రూవ్డ్, నేను కల్ప్రిట్ అని ఆయన ప్రూవ్డ్. ప్రతి క్షణంలో, ప్రతి దశలో, ప్రతి పాత్రలో ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూనే వస్తున్నాడు. కాబట్టి ఆయన పాత్రలో ఆయన తప్పులు వెతకడానికి పెద్ద అధికార యంత్రాంగానికి కూడా పెద్ద సమయం పట్టదు. అనుకోవాలా, ఇప్పటిదాకా అనుకోలేదనే బాధ. ఇవాళ చాలామంది బాధపడుతున్నది ఏంటంటే, మీరు అనుకోలేదే, మీరు ఆయన అవినీతిపరుడు అంటారు, ఆయన తప్పులు చేసాడంటారు, మరి ఎందుకయ్యా ఇంకా కొరడా జులిపించట్లేదు అంటున్నారు. ఓకే, ఆ కొరడా ఏదో జులిపించండి ఇవాళ అంటున్నారు. ఇవాళ జులిపించకపోతే 2 ఏళ్ల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత అప్పుడు ఏదైనా చేస్తే అది సానుభూతిగా మారే అవకాశం ఉంది. ఓకే, ఎన్నికల దగ్గర పడే కొద్దీ సానుభూతిగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎన్నికల నాటికి రాజు ఎవరో రెడ్డి ఎవరు అన్నట్టు ఆవిడెవడు పట్టించుకోడు, ఆవిడెవడు గుర్తుండదు. నిజంగా ఇప్పుడు అరెస్ట్ చేసి ఏమన్నా ఒక 6 ఏళ్ళు జైల్లో పడేశారనుకోండి, ఒక శిక్ష ఖరారై ఒక 6 ఏళ్ళు జైల్లో పడేశారనుకోండి, తర్వాత ఆయన పోటీ చేయడానికి కూడా ఉండదు. సో ఒక అరాచక శక్తి అని అనుకుంటున్న దశలో ఆయన ముయ్యండి అని చెప్పేసి అందరు కేడర్ కోరుకోవటంలో తప్పులేదు, లోకేష్ ప్రయత్నం చేయటంలో కూడా తప్పులేదని నేను అనుకుంటున్నా. నిజంగా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని ఆరోపణలు చేయడం కాదండి. జనంలో మీరు చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన మీద 1,00,000 కోట్ల ఆరోపణలు ఉంటే 6 లక్షల కోట్లు దోచేశాడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కలిసి అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు చేశారు కదా. చర్యలు తీసుకోమనాల ఎవరైనా కానీ. మీరు ఆరోపణలను నిగ్గు తేల్చండి, చర్యలు తీసుకోండి. నిజంగా మీరు చర్యలు తీసుకుని ఆయన శిక్ష వేస్తే జనం నమ్ముతారు, లేకపోతే ఒట్టి ఆరోపణలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కడు అనుకుంటాడు, జనంలో కూడా ఎట్లా తయారైద్దంటే, ఎవరు తినలేదులే, ఆయన 1000 రూపాయలు తిన్నాడు, ఈయన 10,000 తిన్నాడు, అంతే కదా, అందరూ తినేవాళ్లే, ఎవడైతే ఏముంది మనకేముంది అని ఒక భావన జనాల్లో వస్తుంది. కొంతమందిలో ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు తింటే నువ్వు శిక్షించబడతావు, నువ్వు అవినీతికి పాల్పడితే నువ్వు జైలు పాలవుతావు అన్న ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలి. అది ఎవరిచ్చినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆ కేసులో కూడా న్యాయాలు విచారించాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా శిక్షించాల్సిందే, రేపు జగన్మోహన్ రెడ్డి చేసినా శిక్షించాల్సిందే. చాలా కేసులను ఇవాళ ప్రభుత్వాలు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో జైల్లో వేయచ్చు. తలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండదండలు ఆయనకు 5 ఏళ్ళు కొనసాగినాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటారా? ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొనసాగకపోతే కేసులు అట్లుంటాయా చెప్పండి? కొంతమంది ఏపీ ప్రజలు ఎప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు లోపలికి వెళ్తారు, ఎందుకంటే ఆయన అవినీతి చేసిన సంగతి ఏపీ ప్రజలే కాదు, ఆల్మోస్ట్ చుట్టుపక్కల రాష్ట్రాలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే తెలుసు ఆయన ఎంతవరకు స్కామ్ చేశారు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇన్ని రోజులైనా కానీ అనేటువంటి భావన కూడా కొంతమందిలో వస్తుంది. వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయటం మానేశాయి. చాలా సిబిఐ అనో ఇంకోటనో స్వతంత్ర వ్యవస్థలు అవి, స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు అవి. నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయంటే మన గుండె మీద చేసుకుని మనం మాట్లాడుకుంటే చేయట్లేదేమి. ఆ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడు నిజంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు చేసుకోవడం కాదు, శిక్షలు పడతాయి. శిక్షలు పడితే రెండోసారి ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వెనకడుగు వేస్తుంది. దీంట్లో పారదర్శకత పెరగాల్సిన అవసరం ఉంది. ఈ స్వతంత్రత, ఈ దర్యాప్తు సంస్థలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలని మనం అంటాం, కానీ ఆ స్వతంత్రమే లేదు వాళ్ళకి. అక్కడ మార్పు వస్తే తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏమైందండి, 100 కోట్ల రూపాయలు గడ్డి తిన్నాడంట. 100 కోట్లు ఇవాళ పీనట్ కదా. 100 కోట్లు అంటే ఒక్కరోజు సినిమా కలెక్షన్స్ 100 కోట్లు వస్తున్నాయి. 100 కోట్లు గడ్డి తిన్నాడంటే ఆయన పాపం జైల్లో వేశారు, కానీ ఆయనకు రాజకీయ ప్రాబల్యం లేక జైలుకి వెళ్ళాడు.
ఈవెన్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. అందరూ సో ఇవాళ స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే కేసులు పడాలి. లేకపోతే మనం ఇట్లా ఆరోపణలు చేసుకోవడానికి, ప్రత్యారోపణలు చేసుకోవడానికి సరిపోతుంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, ఆ తర్వాత చంద్రబాబు మీద ఆయన ఆరోపణలు చేశాడు. ఏమైంది? చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయిందంటే ఇప్పుడు అంటే నన్ను జైలుకి పంపించారు, జైలు చిప్పకూడ తిన్నావు, జైల్లో ఉన్నావు అని వీళ్ళని కూడా జైలు అయితే అయిపోద్ది ఒక పని అనుకుని వేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోపించడానికి కూడా నువ్వు కూడా జైలుకి వెళ్ళావు కదా, నీ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, నువ్వు కూడా డబ్బులు తినేసావు కదా అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. ఇది నిస్సిగ్గుగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఈ దర్యాప్తు సంస్థలు అనేవి ఏవైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు బాధేస్తుంది. సో అలా కాకుండా స్వతంత్రంగా దర్యాప్తు చేసుంటే ఎవడు రాజు ఎవడు దొంగ, ఎవడు దొర ఎవడు దొంగ అనేది తెలిసిపోయేది. సో ఆ రకంగా రావాలని మనం కోరుకోవాలి అంతే, అంతకుమించి ఏం చేయలేం. అంటే ఏపీ ప్రజల ప్రశ్న కూడా అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అంటే ఇప్పుడు 2025 సంవత్సరం స్టార్టింగ్ లో మనం ఉన్నాం. అట్లీస్ట్ 2025 ఎండింగ్ వరకు మీరు అదే ఎండింగ్ అయ్యేలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్తాడు, గ్యారంటీ. ఓకే, సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు రాజకీయ అంశాలకు సంబంధించి మీ అనాలిసిస్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.